ఫ్రెండ్స్, మీకు మష్రూమ్ ఇష్టమా? అయితే రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకునే మష్రూమ్ మసాలా కర్రీని అయితే ట్రై చేయండి. సాఫ్ట్‌గా ఉండే చపాతీస్‌తో అయితే ఇంకా సూపర్‌గా ఉందనమాట. కూడా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే అయిపోతుందనమాట. ట్రై చేయండి పక్కాగా. మనం హాట్ వాటర్‌లో అయితే కొంచెం సాల్ట్ అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకొని మష్రూమ్స్‌ని అయితే కొద్దిగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మినిట్స్ లోపలనే మనకైతే మష్రూమ్ అనేది కుక్ అవుతుందనమాట. ఒకసారి కుక్ చేసుకున్న తర్వాత మనమైతే వాటర్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక చిన్న పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకొని తర్వాత 10 to 15 గార్లిక్ ని అలాగే 1 బిగ్ సైజ్ ఆనియన్ ముక్కల్ని అయితే వేసుకోండి. ఇసి కోసం 4 to 5 చిల్లీస్ ని అలాగే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్ లో వచ్చేసి టమాటో పీసెస్ ని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని యాడ్ చేసుకొని కొంచెం తొందరగా కుక్ అవడానికి సాల్ట్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ మునిగేంత వరకు యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి. సాఫ్ట్ గా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకొని మనం అయితే గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కుక్ అయ్యే లోపలే మనము రుచికి సరిపడా కారం అలాగే పసుపు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి. పేస్ట్ అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే నేను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. మీరు కూడా యాడ్ చేయండి. మన గ్రేవీ కావాల్సినంత వాటర్ ని ఒకటేసారి యాడ్ చేసి లో ఫ్లేమ్ లో మనకు నూనె తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం రిలీజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న మష్రూమ్స్ అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్ లో అయితే ధనియాల పొడి అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేయండి లో ఫ్లేమ్ లో. కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుని మన టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. చపాతీస్ నాన్స్ కి ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.